ఏదైనా పెద్ద సినిమా ఈవెంట్ జరిగితే దాని పాసల కోసం అభిమానులు ఎంతగా ఎగబడతారో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమా అంటే వాళ్ళ అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి, ఈ ఈవెంట్ ఎంజాయ్ చేయాలి, అన్నింటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూడొచ్చు అనే ఆశలతో ఉంటారు అభిమానులు. అయితే అక్కడికి వెళ్ళాలి అంటే ముందు పాస్ కావాలి. ఈ పాసుల విషయంలో ఇప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతోంది. హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్ ఇండోర్లో ప్లాన్ చేశారు. ఓపెన్ గ్రౌండ్స్ అయితే క్రౌడ్ కంట్రోల్ చేయలేము అనే ఉద్దేశంతో శిల్పకళ వేదికలో ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తున్న తీరు చూసిన తర్వాత అక్కడ ఈవెంట్ ఎంత కష్టం అనేది పోలీసులకు కూడా తొందరగానే అర్థమైపోయింది. పాసులు ఉంటేనే అక్కడికి రావాలని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. కానీ ఫ్యాన్స్ మాత్రం పాసులు లేకపోయినా కూడా శిల్పకళ వేదిక దగ్గరికి భారీగా చేరుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి పాసులు చాలా తక్కువగా వచ్చాయి అని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. మామూలుగా అయితే పెద్ద సినిమాలకు వేల సంఖ్యలో పాసులు ఇస్తుంటారు. ఈసారి మాత్రం కేవలం వందల సంఖ్యకు అది పడిపోయింది. వచ్చే అభిమానులు వేలల్లో ఉంటే ఉన్న పాసులు మాత్రం వందల్లోనే ఉన్నాయి. అంతమందిని కంట్రోల్ చేయలేక ఏం చేయాలో తెలియక అలా చూస్తుండిపోతున్నారు పోలీసులు. ఎప్పుడూ సాయంత్రం జరిగే ఈవెంట్ కు మధ్యాహ్నం నుంచే అభిమానులు అక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి ఎలా పంపించాలో అర్థం కాక అలా ఉండిపోయారు సెక్యూరిటీ కూడా. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ చేస్తున్న జై మీడియాపై కూడా మండిపడుతున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఫంక్షన్ చేస్తున్నప్పుడు పాసులు సరైన సంఖ్యలో ఇవ్వాలని తెలియదా అంటూ వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. ఆ వచ్చే పాసులు కూడా చాలా మంది వాళ్ళలో వాళ్ళే తీసుకోవడంతో అభిమానుల వరకు వచ్చింది ఏమీ లేదు. ముఖ్యంగా ఈసారి మీడియా సంస్థలకు కూడా ఇవ్వాల్సిన పాసులు ఇవ్వలేదంటూ అక్కడి నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైంది. ఎటు చూసుకున్నా కూడా ఈ ఈవెంట్ విషయంలో పాసుల గొడవ ఎక్కువగా వినిపిస్తోంది. దానికి తోడు మెగా ఫ్యామిలీకి 500కు పైగా పాసులు వెళ్లిపోయాయని తెలుస్తోంది. మరోవైపు నిర్మాత, పిఆర్ఓ ఇలా ఎవరికి వాళ్ళు పంచుకున్న తర్వాత మిగిలిన పాసులు చాలా తక్కువగా ఉన్నాయని, అవి కూడా బయట డబ్బులు కమ్ముకుంటున్నారు అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఏదైనా పవన్ కళ్యాణ్ 3 ఏళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని తెలిసి కూడా ఈ ఈవెంట్ సరిగ్గా మేనేజ్ చేయడం లేదు అంటూ నిర్వాహకులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులు కూడా శిల్పకళా వేదిక దగ్గర భారీగానే మోహరించారు. పాసులు లేకుండా అక్కడ ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు లాఠీ దెబ్బలు తినక తప్పదు. ఏదేమైనా కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్ పాసుల కోసం ఇంత రచ్చ జరుగుతోంది.